ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించాలనే లక్ష్యంతో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని కూటమి నాయకులు ఆనంద్ న్యూటన్, గింజాల శ్రీనివాసరావు, జిన్నూరి బాబ్జీ, అనిల్, కొండబాబు అన్నారు. కొప్పవరం కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన 60వ వారపు ప్రజా దర్బార్ కార్యక్రమానికి కాకినాడ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను వినిపించారు. ఈ సందర్భంగా ఇళ్ల స్థలాలు, ఆరోగ్య సమస్యలు, ఉపాధి, పెన్షన్లు, విద్య, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలకు సంబంధించిన వినతి పత్రాలను బాధితుల నుంచి స్వీకరించారు. ప్రజల సమస్యలను ఓర్పుగా విన్న కూటమి నాయకులు ఆనంద్ న్యూటన్, గింజాల శ్రీనివాసరావు, జిన్నూరి బాబ్జీ, అనిల్, కొండబాబు తదితరులు సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రజా దర్బార్ లో వచ్చిన ప్రతి వినతిని సంబంధిత ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకువెళ్లి వేగంగా పరిష్కారం అయ్యేలా నిరంతరం సమన్వయం చేస్తున్నామని తెలిపారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ప్రజలకు అందుబాటులో ఉండే సమస్యల పరిష్కార వేదికగా మారిందని, ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన ఈ కార్యక్రమంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని ఆయన అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఇదే చిత్తశుద్ధితో ముందుకు సాగుతామని తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయం ప్రతినిధులు మేకా లక్ష్మణ్ మూర్తి, నులుకుర్తి వెంకటేశ్వరరావు, న్యూటన్ ఆనంద్, గింజాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయం వద్ద 60వ గ్రీవెన్స్ నిర్వహించబడుతుంది. ఈ గ్రీవెన్స్కి అనేకమైన అర్జీదారులు రావడం జరిగింది. ఈ అర్జీదారుల యొక్క సమస్యల్ని ప్రతిదీ కూడా మా టీం అంతా కూడా కులంకుషంగా చర్చించి మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళ సమస్యల్ని పరిష్కార మార్గం వైపు తీసుకెళ్తున్నాం అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మాకు వచ్చి అర్జీదారులు ప్రతి ఒక్కటి కూడా మేము దానికి పరిష్కారం వైపు తీసుకెళ్తున్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా సానా సతీష్ బాబు గ్రీవెన్స్ ప్రజా దర్బార్ నిర్వహించిన ఈ రోజు 60వ ప్రజా దర్బారు, 59 ప్రజా దర్బార్లు మేము నిర్వహించడం జరిగింది. ప్రీవియస్గా ప్రతిదీ కూడా వచ్చిన అర్జీదారులు అందరికీ కూడా మేము ప్రతిదీ కూడా ఒక డేట్ పెట్టుకుని మళ్ళీ దాన్ని ఒక రివ్యూ చేసుకుని దాన్ని మానిటరింగ్ చేసి ప్రజలకి మళ్ళీ మేము ఇంటెన్షన్గా మేము మళ్ళీ సమాధానం చెప్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు వచ్చిన అర్జీదారులందరికీ కూడా మేము చాలా వరకు ప్లేస్మెంట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే CMRF రిలీఫ్ ఫండ్ తెప్పించడంలో కానీ, లేకపోతే ఏదైనా హాస్పిటలైజేషన్ అయిన వాళ్ళకి హాస్పిటల్తో మాట్లాడి మేము వాళ్ళకి చేదోడు వాదోడుగా నిలబడటం కానీ, లేదా పోలీసు వ్యవహారాల్లో కానీ మేము అందరికీ కూడా చాలా వరకు వచ్చిన వాళ్ళంతా కూడా చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుని వాళ్ళ యొక్క సమస్యల్ని మేము తృణప్రాయంగా సాల్వ్ చేస్తున్నామని చెప్పేసి సమావేశంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, అందరికీ నమస్కారం. ఇవాళ సానా సతీష్ బాబు ఆఫీసులో ప్రజా దర్బార్ కార్యక్రమం 60 నిర్వహించబడుతుంది. మరి ఈ కార్యక్రమం పెద్దలు అలాగే చాలామంది అర్జీదారులు రావడం జరిగింది. అర్జీదారులందరూ కూడా రకరకాల సమస్యల మీద రావడం జరుగుతుంది. అందులో చాలా వరకు పరిష్కారం 40% వరకు ఇక్కడే జరిగిపోతుంది ఫోన్ల ద్వారా. మిగతా 60% కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్లకి పంపడం జరుగుతుంది. మరి అంతేకాదు ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ గురించి 2 అప్లికేషన్లు రావడం జరిగింది. మరి అంతేకాదు స్టూడెంట్స్ ఫార్మసీ కాలేజీ నుంచి కోరంగి వారి యొక్క సమస్యల గురించి వారికి ఎగ్జామ్కి అలౌ చేయనని చెప్పి వాళ్ళ ప్రిన్సిపల్ చెప్తే దానికి సానా సతీష్ గారు ఆదుకుంటారని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. వారు కూడా ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ అర్జీని కూడా సానా సతీష్ బాబు సమక్షంలో ఆయనకి అర్జీ తెలియజేయడం జరుగుతుంది. మరి ఇంతేకాదు చాలామంది ఇళ్ల స్థలాలు కావాలని, ఇల్లు కావాలని, అలాగే రిటైనింగ్ వాళ్ళు కావాలని రావడం జరిగింది. వారందరూ కూడా ఆ సమస్యలన్నీ కూడా చాలా వరకు పరిష్కారం జరుగుతుంది. మరి ఇంతేకాదు ఇవాళ కొత్తగా కూడా సమస్యలు ఉన్నాయి. అందులో మెయిన్ ఉద్యోగం. చాలామంది కాకినాడ అంటే తెలుసు, ఎడ్యుకేషన్ అప్పుడు
అటువంటి చాలామంది చదివేసి వారికి ఉద్యోగం రాని పరిస్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితిలో వారికి ఏదో రకంగా ఇక్కడ కన్సర్న్ నూతనానంద్ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కానీ వాళ్ళకి అర్జీలని చేసి పరిష్కారం దృష్ట్యా వారు ఫోన్ చేయడం జరుగుతుంది. మరి అంతేకాదు ఉద్యోగులు అయితే మాత్రం కన్సర్న్ కంపెనీలకు పంపడం, వారిని రిక్వెస్ట్ చేసి ఏదో రకంగా వారికి న్యాయం జరిగేటట్టుగా మాత్రం చేయడం జరుగుతుంది. ఈ రకంగా వచ్చిన అర్జీదారులందరూ కూడా చాలా బాగా సాటిస్ఫై అవుతున్నారు.